తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాలతర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాలానంద్. ఎప్పటిలాగే ప్రతి సోమవారం సాయంత్రం 8:30 రాత్రి 8:30 నుంచి 9:30 వరకు మన అక్షరాలతర కార్యక్రమాన్ని ఎప్పటిలాగే ప్రారంభించుకోబోతున్నాం. ఇవాళ అక్షరాలతర కార్యక్రమాన్ని సుప్రసిద్ధ కవి, జ్ఞానపీఠ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, దివంగత దేవిప్రియ గారి యాదిలో నిర్వహించుకోబోతున్నాం. దేవిప్రియ అందరికీ తెలుసు. జర్నలిస్టు, కవి, రచయిత, సినిమా విమర్శకుడు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, ఇట్లా ఒక బహుముఖీనమైనటువంటి ప్రతిభ కలిగిన దేవిప్రియ గారి యాదిలో ఇవాళ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. దేవిప్రియ గారికి శ్రీశ్రీ అంటే ఎంత ఇష్టమో జపనీస్ దర్శకుడు అకిరా కురోసావా అన్న అంతే ఇష్టం. శ్రీశ్రీకి ఎంత అంకితమై ఉన్నవాడు అకిరా కురోసావా అన్న కూడా అంతే అంకితంతో ఉన్నవాడు. అకిరా కురోసావా మీద మంచి కవిత్వం కూడా రాశారు ఆయన. అంతేకాదు ఆయనకు సతీష్ రే అన్న, ప్యారడల్ సినిమా అన్న, గౌతమ్ ఘోష్ అన్న, ఇట్లా చాలా చాలా విషయాల్లో సినిమా గురించి కూడా, ఒక అర్థవంతమైన సినిమా గురించి కూడా చాలా మమేకంతో పనిచేసినవాడు. అట్లాగే పలు సినిమాలకి స్క్రిప్ట్ సహకారం చేసినవాడు, మాటలు రాసినవాడు, పాటలు రాసినవాడు. అంతేకాదు గద్దర్ మీద యుద్ధ నౌక గద్దర్ అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీ చేశారు. ఆ డాక్యుమెంటరీ ఎప్పుడో ఆయన నిర్మించిన తర్వాత కరీంనగర్లో నెహ్రూ యువ కేంద్రం వెనకాల ఒక ఓపెన్ ఎయిర్ గా ఆ సినిమాని స్క్రీన్ చేసినప్పుడు జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీని ఆయన చేశారు గద్దర్ మీద. అట్లా బహుముఖీనమైనటువంటి కృషి చేసినటువంటి దేవిప్రియ గారు కవిగా అంతే సుప్రసిద్ధులు. కవిత్వం అంటే కనురెప్పల వెనుక మూసిన నిషీదిలో చూచుకాన్ని మీటుతున్న చూపుడు వేలు. కవిత్వం అంటే కనురెప్పల వెనుక మూసిన నిషీదిలో చూచుకాన్ని మీటుతున్న చూపుడు వేలు. ఇంకా చెప్పాలంటే ఇంద్రధనుస్సుకి నిద్రలో కనిపించే బ్లాక్ అండ్ వైట్ స్వప్నం. ఇంకా చెప్పాలంటే కవిత్వం ఇంద్రధనుస్సుకి నిద్రలో కనిపించే బ్లాక్ అండ్ వైట్ స్వప్నం అన్నారు ఆయన. అట్లా కవిత్వాన్ని ఇంద్రధనుస్సుకు కూడా నిద్రలో బ్లాక్ అండ్ వైట్ స్వప్నాన్ని ఊహించినటువంటి దేవిప్రియ గారు ఇవాళ ఆయన అముద్రిత కవిత ఒకటి వచ్చేయండి. ఆ అముద్రిత కవితను మీతో పంచుకుని ఆ తర్వాత ఇవాళ కార్యక్రమంలో దేవిప్రియ గారి యాదిలో సుప్రసిద్ధ కవులు, రచయితలు దద్దుశేనం శ్రీనివాసాచార్య గారు, మంగాడి రాజేందర్ జింబో గారు, వద్దిల శివకుమార్ గారు, మెహజబీన్ గారు, విజయ్ కోగంటి గారు, అట్లాగే మందర భైమవతి గారు మనతో తమ అభిప్రాయాన్ని, తమ ఫీలింగ్స్ ని మనతో పంచుకుంటారు. మొదట చివరికి చిక్కింది జింక అన్న దేవిప్రియ గారి అముద్రిత కవితను మీకు నేను వినిపిస్తాను. వాన కురిస్తే నాలో కూడా కురిసేది, ఉరుము ఉరిమితే నా లోపల కూడా ఉరిమేది, మెరుపు మెరిస్తే నా లోపల కూడా మెరిసేది, వాగులు వంకలు ఉన్మాదంగా ఊగుతున్న చెట్లు, చీకటి మూసిన ఆకాశాలు, తలతల మిరుమిట్లు, పిలపిల భగ్నతరు విస్ఫోటనలు అన్నీ నా లోపల కూడా ప్రజ్వలించేవి, ప్రతిధ్వనించేవి. అప్పుడు నేను వేరు, తాను వేరు కానట్టుండేది. ఇప్పుడేమిటి ఇలా? ఏరు ఎవరోలా కనిపిస్తోంది, ఎవరో ఏరులా కనిపిస్తుంది. ఎడమ పాదం మీద ఎంతో అమాయకంగా ఉదయించిన కొనుగోరంతటి చిట్టి చంద్రవంక అటు సాగి ఇటు సాగి, అటు ఎగిరి ఇటు ఎగిరి, అటు పొరలి ఇటు పొరలి, ఇటు లేచి అటు లేచి, పాద పద పద పత్రతయి ఒక భయదకానన హేళ చేసి, దష్ట దహనపు కీల చేసి, కాలి నిండా కనకనాన ఢమరుకాలై త్రిశూలాలై, రివ్వు జివ్వున రివ్వు రివ్వున నిప్పు కనికలు చెందుతుంటే ఏకమై ఆ ఇనుడు భానుడు కారు చిక్కని ఏ నిషేధిలో చిక్కుకున్నారో. అంకుశ పీడిత
మృత్యు సన్నిభ అడుగుజాడ అంకుశ పీడిత పీడ మృత్యు సన్నిభ అడుగుజాడ. బాధ వయసు ఏమో కాని 70 ఏళ్ల అనుభవాల ఈ ముళ్ళకంప కొట్టుకొచ్చి నా తల్లి ఇంటికి 60 రోజులు. బాధ వయసు ఏమో కాని 70 ఏళ్ల అనుభవాల ఆ ముళ్ళకంప కొట్టుకొచ్చి నా తల్లి ఇంటికి 60 రోజులు. పులినోటికి పూర్తిగా మిగిలిందేమున్నది ఇంకా పులినోటికి పూర్తిగా చిక్కినట్టే ఉంది ఆ జింక. దేవిప్రియ గారి చివరి కవిత, ఆఖరి అముద్రిత కవితగా ఇవాళ వచ్చైన కవితను మీతో పంచుకున్నాను. ఇక ఇప్పుడు దేవిప్రియ గారి యాదిలో మొట్టమొదట దర్భశేను శ్రీనివాసాచార్య గారు తమ అభిప్రాయాన్ని, తమ అనుభూతుల్ని, దేవిప్రియ గారితో తమ సన్నిహిత్యాన్ని, దేవిప్రియ గారి కవిత్వం మీద తమ కొన్ని అభిప్రాయాలు మనతో పంచుకుంటారు. దర్భశేను గారు, మీ తెలుగు జర్నలిజానికి, తెలుగు కవిత్వానికి తనదైన కొత్త రంగులద్దిన దేవిప్రియ అస్తమించాడన్న వార్త గొప్ప విషాదాన్ని మిగిల్చింది. 30 ఏళ్లుగా నాకు దేవిప్రియ తెలుసు. అతని కవిత్వాన్ని శ్రద్ధగా చదివే అవకాశం నాకు కలిగింది. 1951 ఆగస్టు 15వ తేదీన గుంటూరులో జన్మించాడు దేవిప్రియ. కొన్ని పల్లెటూళ్లలో ఆయన బాల్యం గడిచింది. చిన్నప్పుడు చిన్న ఉద్యోగాలు చేసి ఒక 2 ఏళ్ల పాటు మద్రాసులో అనిశెట్టి సుబ్బారావు దగ్గర సహాయకుడిగా పనిచేసినప్పుడు కొన్ని డబ్బింగ్ సినిమాలకు మాటలు పాటలు రాశారాయన. ఆ తర్వాత గుంటూరుకు వచ్చి చిన్న పత్రికల్లో పనిచేశాడు. పైగంబర కవిత్వం ప్రారంభమైనప్పుడు వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. కొంతకాలం దానిలో పనిచేశాక 69లో ఆయన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో వివిధ పత్రికల్లోపట వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆంధ్రప్రభ, ఉదయంలో పనిచేసినప్పుడు ఆయన రాసిన రన్నింగ్ కామెంటరీలు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఆ రన్నింగ్ కామెంటరీల్లో ఆయన వాడిన శబ్దాలు, వాటి ఒడుపు, వాటి హొయలు, వాటిలోని సూటిదనం, అంచెప్రాస ఇవన్నీ కూడా ఆ రూపానికి గొప్ప సొబగును, అర్థాన్ని అద్దాయి. అటు జర్నలిజంలో ఉంటూనే కవిత్వాన్ని ప్రాణప్రదంగా కాపాడుకున్నాడు. అమ్మ చెట్టుతో మొదలైంది ఆయన కవిత్వ ప్రయాణం. తన ఇంటికి కూడా అమ్మ చెట్టు అనే పేరు పెట్టుకున్నాడు. అమ్మ చెట్టును మొదలుకొని ఇటీవల వచ్చిన ఇంకొకప్పుడు వరకు ఆయన ప్రతి సంపుటికి ఒక విలక్షణమైన పేరు పెట్టుకున్నాడు. అమ్మ చెట్టు కావచ్చు, నీటి పుట్ట కావచ్చు, తుఫాను తుమ్మెద కావచ్చు, గాలి రంగు కావచ్చు, గరీబు గీతాలు కావచ్చు, సమాజానంద స్వామి, ఏది చేసినప్పటికీ కూడా ఒక విలక్షణంగా, కొత్తగా, వినూత్నంగా ఉండాలనేది ఆయన కోరిక. బీటన్ ట్రాక్లో ప్రయాణించటం దేవిప్రియ పద్ధతి కాదు. తన కవిత్వం ప్రత్యేకంగా ఉండాలని, తన కవిత్వం చదువుతుంటే మరెవరి కవిత్వం గుర్తుకు రాకూడదని కోరుకునే దేవిప్రియ తన వాక్య నిర్మాణాల పట్ల, తన పదబంధాల పట్ల, తన పోలికల పట్ల చాలా ధ్యాస ఉన్నవాడు. అయితే ఆ క్రమంలో వస్తువును త్యజించినవాడు కాదు. వైయక్తిక చింతనతో ఎంత కవిత్వం రాశాడో సామాజిక చింతనతోనూ అంతే కవిత్వం రాశాడు. తన ఇష్టాయిష్టాల్ని సూటిగా తన కవిత్వంలో చెప్పగలిగినవాడు. ఇష్టపూర్తిగా బతకడానికి ప్రయత్నం చేసినవాడు. కొన్ని సినిమాలకు పాటలు కూడా రాశాడు. ముఖ్యంగా రంగుల కళలో రాసిన జంజమ్మల్ మరి వెయ్యి కళ్ళాజరి చాలా పాపులర్ అయింది. ఇటీవలి కాలంలో ఒక పత్రిక గొప్ప సినిమా పాటలు ఒక 100ని వాళ్ళు రూపొందించినప్పుడు, ఎంచుకున్నప్పుడు దాంట్లో ఈ దేవిప్రియ రాసినటువంటి జంజమ్మల్ వరిగా ఉన్న దాంట్లో ఆ 100 సినిమా పాటల్లో ఒకటిగా చేర్చినప్పుడు నేను దేవిప్రియతో మాట్లాడితే చాలా సంతోషించాడు ఆయన.
అట్లా అంత ప్రత్యేకత అనమాట అయింది. అయితే జర్నలిజంలో ఉన్నప్పటికి కూడా ఆయనకు కవిత్వమే ఆయన ప్రధానమైనటువంటి వ్యాపకంగా పెట్టుకున్నాడు. అది కోల్పోకూడదు అనే దాని పట్ల చాలా జాగరూకత పాటించిన వాడు. నేను ఇంతకుముందే చెప్పినట్టు సొంత ఆలోచనలు, వ్యక్తిగతమైన చింతనతో పాటు సామూహిక చింతన కూడా ఆయన కవిత్వంలో ఉంది. సమాజం మారాలని, సమాజంలో అసమానతలు పోవాలని, వైషమ్యాలు ఉండొద్దని, మనుషులు ఉల్లాసంగా బతకాలని ఆయన కోరుకున్నాడని కవిత్వం అంతా చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన కవిత్వ నిర్మాణం గురించి ఆయనే చెప్పుకున్న దాన్ని మనం ఒకసారి చూస్తే, అంటే ఏ రకమైన కవిత్వం నేను ఎట్లా చేస్తాను అనే దాన్ని ఆయనే చెప్పుకున్న దాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఏమన్నాడంటే, లోపల ఏదో మెదులుతుంది, ఆలోచనల్లో ఏదో కదులుతుంది, చదరంగం వాడుతున్న మెదడుల వ్యూహం పదపదానికి పరివర్తన చెందుతూ పోతుంది, నిరాకార భావనలు రూపుదాలుస్తాయి, అక్షరాలు ఎగిరి వెళ్ళి దేని గడిలో అవి పడిపోతాయి, పరుసవేది పనిచేయడం ప్రారంభమవుతుంది, రంగురంగుల కుంచెలు నిమిలిపించాలై నటనమాడుతాయి, గణితం, రసాయనం, అలంకారం కలిసిన ప్రతిసారి ఒక నూతన పద్యం పుడుతుంది, రహస్యంగా నాలో జరిగే ఒక అపురూప ప్రక్రియ ఇక ప్రదర్శనకు సిద్ధమవుతుంది. దేవిప్రియకు కవిత్వం అంటే రహస్యంగా తనలో జరిగే ఒక అపురూప ప్రక్రియ. ఇలా చెప్పడమే కాదు, అదే పద్ధతిలో రాసినవాడు దేవిప్రియ. గొప్ప ప్రయోగశాలి. ఎక్కడ రాసిన కవిత్వాన్ని మళ్ళీ రాయలేదు. ఆయన వస్తు వైవిధ్యం అనంతమైంది. విమానాల మీద ఎంత విస్తారంగా రాశాడో కాలి నడకల మీద అంతే రాశాడు. అడవి గురించి ఎట్లయితే రాశాడో పల్లెటూరు జ్ఞాపకాల గురించి అట్లే రాశాడు. అంతర్జాతీయ పరిణామాల మీద ఆయన ఎట్లా స్పందిస్తాడు అని చెప్పడానికి హిట్లర్ నవ్వు లాంటి కవిత గొప్ప ఉదాహరణ అది. ఆయన రాసిన ఒక గుడిసె కథ, ఒక ఎండ కథ, ఈ రెండు చదివితే ఆయన నేపథ్యము, పల్నాటి వాతావరణము అవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. అతని వ్యక్తిగత జీవితం నా కవిత్వంలో అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. తన అంతర్లీనపు చూపుతోనే బయటి ప్రపంచాన్ని కూడా చూశాడు. అయితే ఆయన కాంట్రిబ్యూషన్ ఏమిటి తెలుగు కవిత్వానికి అంటే, ఒకటి, రూపాన్ని త్యాగం చేయొద్దని, రూపంలో వాచ్యత ఉండొద్దని, అనువైన పదాలు, ఔచిత్యమైన పదాలతోనే కవిత్వం రాయాలని, మన కవిత్వం సమాజానికి, ప్రపంచానికి కొంత మేలు చేయాలని ఆయన కోరుకున్నాడని ఆయన మాటలు చెబుతాయని కవిత్వం చెబుతూ ఉంటుంది. తర్వాత తను ఎవరితోనైనా కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళని సంతోషపెట్టడం అనే పద్ధతిలో కాకుండా తను ఏమి చెప్పదలుచుకున్నాడో ఏంటో నిక్కచ్చిగా చెప్పేవాడు, సాధన చేయమని చెప్పేవాడు, అలవోకగా రాయటం కాకుండా ధ్యాసతో రాయాలని చెప్పేవాడు. అంత నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఉండే దేవిప్రియ చాలా మందికి రిజర్వ్డ్ కనబడతాడు, కానీ దగ్గరికి వెళ్తే ఆయన చెవుల ఊపిన మనిషి. 2-3 సందర్భాల్లో నేను ఆయన్ను దగ్గర నుంచి చూశాను. 10 ఏళ్ల క్రితం ఆయనకు 60 ఏళ్ళు నిండినప్పుడు ఆయన మీద ఒక వ్యాసాన్ని రాయాల్సి వచ్చినప్పుడు మొత్తం శ్రద్ధగా ఆయన కవిత్వాన్ని చదివినప్పుడు ఆయన అర్థమయ్యాడు. నవ్య వీక్లీ వాళ్ళు నన్ను ఆయన ఇంటర్వ్యూ చేయమన్నప్పుడు బయట మినర్వా హోటల్లో ఆయన ఇంట్లోను కూడా కొన్ని గంటల కొద్దీ మాట్లాడినప్పుడు ఆయన జీవితం నాకు దగ్గర నుంచి అర్థమైంది. అప్పుడే రాజ్యలక్ష్మి గారిని, దేవిప్రియని దగ్గర నుంచి చూశాను. తనకు సమాజం ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం. రాజ్యలక్ష్మి గురించి ఎన్ని గొప్ప కవితలు రాశాడు. అంతేకాదు, నన్ను ఎప్పుడైనా పలకరించినప్పుడు మీ అమ్మ ఎలా ఉంది అని ప్రత్యేకంగా అడిగేవాడు. కుటుంబం పట్ల శ్రద్ధ ఉన్నవాడు. అది కూడా ఆయనలో ఉన్న ఆ శ్రద్ధకు, మానవీయతకు ఒక నిదర్శనం. ఇటీవల కాలంలో ఇంకొకప్పుడు పుస్తకం తను వేయాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసి
గర్భసేనం నువ్వు ముందు మాట రాయాలన్నప్పుడు అది గొప్ప గౌరవంగా నేను భావించాను. 10 ఏళ్లు నాకంటే పెద్ద దేవిప్రియ. అంతేకాదు 2-3 పేజీలు కాదు, నువ్వు ఎంత రాయదలుచుకుంటే అంత రాయమంటే బహుశా నా జీవిత కాలంలో అతి దీర్ఘమైన ముందు మాట నేను దేవిప్రియకి రాశాను. అది చదివి ఆయన ఎంతో సంతోషించాడు. అన్ని కోణాల నుంచి నా కవిత్వం గురించి రాశావయ్యా అని ఆయన అన్నప్పుడు ఆయనకంత సంతోషాన్ని ఇవ్వగలిగినందుకు నేను ఎంతో ఆనందపడ్డాను. తనంతట తానే ఒక 7-8 నెలల క్రితం మా ఇంటికొచ్చి విజయ్ కోగంటి తన కవిత్వానికి చేసిన ఆంగ్లానువాద పుస్తకాన్ని ప్రత్యేకంగా నాకిచ్చి మా ఇంట్లో 5-6 గంటలున్న సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. గొప్ప ఆత్మీయుడు దేవిప్రియ. ఆయన రచనలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు వచ్చినాయి. సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చినప్పుడు ఆయన చేసిన ఉపన్యాసం కూడా కీలకమైంది. ఆయన ఏమన్నాడంటే ఆ ఉపన్యాసం చివరిలో, రేపటి మన పిల్లలందరూ హాయిగా బడికి వెళ్లి చదువుకోగలిగే దేశ నిర్మాణం జరగాలి. జబ్బుల నుంచి విముక్తి కలిగించే ఆసుపత్రులు, చేయడానికి పని, తినడానికి తిండి, ఉండడానికి విల్లు, వేసుకోవడానికి బట్టలు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆలోచించే స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు ఉండాలి. నేను స్వేచ్ఛగా ఇచ్చే నిర్వచనం ఇదే నా దృష్టిలో అసలైన భారతదేశం అని చాలా స్పష్టంగా నిర్ద్వంద్వంగా ప్రకటించిన దేవిప్రియ వెళ్లిపోవడం తెలుగు సాహిత్యానికి గొప్ప లోటు, నాలాంటి మిత్రులకు కూడా గొప్ప లోటు. ఆయనకు నా నివాళి. ధర్మశేనం గారు చాలా ఆర్తిగా, చాలా దగ్గరగా చూసినటువంటి దేవిప్రియను గొప్పగా ఆవిష్కరించారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మంగారి రాజేందర్ జింబో గారు దేవిప్రియ గారితో తమకున్న అనుబంధాన్ని, తమ సాన్నిహిత్యాన్ని చెబుతారు. రాజేందర్ గారు. ప్రముఖ కవి దేవిప్రియ ఆత్మీయ మిత్రుడు చనిపోయాడన్న వార్త కృంగదీసింది. దానికి కారణం మేము తరచుగా కలుసుకోలేకపోయినా ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం. దేవిప్రియతో నాకు 1976 నుంచి పరిచయం. అది వ్యక్తిగతంగా కాదు, ఆయన సంపాదకత్వం వహిస్తున్న పత్రిక ద్వారా మా పరిచయం. 1976లో శ్రీశ్రీ అనంతం ప్రజాతంత్ర వారపత్రికలో ధారావాహికంగా వచ్చేది. ఆ రకంగా ఆ పత్రిక మీద మక్కువ ఏర్పడింది. దేవిప్రియ పేరుతో పరిచయం ఏర్పడింది. ఆయన కవిత్వాన్ని, ఆయన రాతల్ని చదవడం కూడా అప్పుడే ప్రారంభించాను. 1976లో మేము నటరాజ కళానికేతన్ అన్న సాహితీ సాంస్కృతిక సంస్థను స్థాపించాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఒకసారి దేవిప్రియను పిలుద్దామని అనుకున్నాం. దేవిప్రియను పిలవడానికి నేను హైదరాబాద్ వచ్చాను. నాంపల్లిలో ఉన్నటువంటి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయనతో వ్యక్తిగతంగా మొదటిసారి కలిశాను. వేములవాడకి మీరు రావాలి, అక్కడ కవిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి, మా కవితలు మీరు వినాలి, కవి సమ్మేళనం జరుగుతుంది అని చెప్పాను. తప్పక వస్తాను, శివుడిని కూడా పిలవండి అన్నారు. శివుడి గురించి మాకు అప్పటికి పరిచయం లేదు. ఆయనే పరిచయం చేశారు. శివారెడ్డిని, దేవిప్రియని ఇద్దరిని వేములవాడకి పిలిచాం. ఆగస్టు 7, 1977లో వాళ్ళిద్దరూ మా వేములవాడకి వచ్చారు. భీమేశ్వర సభా మంటపంలో జరిగిన సాహితీ సదస్సులో వారు పాల్గొన్నారు. ఇద్దరూ తమ కవిత్వాలు చదివారు, మా కవిత్వాలని ఆస్వాదించారు. మరీ ముఖ్యంగా మామిడిపల్లి సాంబశివ శర్మ రాసిన కవిత్వాలని, లోపసంహారం కవిత్వాన్ని చాలా ఇష్టంగా విన్నారు. దాన్ని ప్రజాతంత్రలో మళ్లీ ప్రచురిస్తాను అని దేవిప్రియ చెప్పారు. కానీ మేము పంపడంలో జాప్యం వలనో అది సఫలీకృతం కాలేదు. ఆ తర్వాత దేవిప్రియ వివిధ పత్రికల్లో పనిచేశారు. చాలా పుస్తకాలు పబ్లిష్ చేశారు. ఆ పుస్తకాలన్నీ నాకు పంపిస్తూ ఉండేవాళ్ళు. దేవి 30 అన్న
సంపుటి కోసం, సాగునీరు కోసం నన్ను ఒక వ్యాసం రాయమని అన్నారు. నేను ఇష్టంగా ఆ వ్యాసం రాశాను. దేవిప్రియ నా మీటింగ్స్లో కూడా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కాకుండా ఒక మామూలు ప్రేక్షకునిగా ఆయన పాల్గొనడం నాకు ఆనందాన్ని ఇచ్చేది. ఈసారి కవిత్వం సంపుటి వేస్తే దేవిప్రియతో మాట్లాడించాలి అనుకున్నాను. ఆ కోరిక తీరలేదు. కాలక్రమంలో ఆయన భార్య చనిపోవడం వల్ల ఒక నిరాశ నిస్పృహలకి లోనైనట్టు నాకు అనిపించేది. ఎప్పుడు మాట్లాడినా ఏదో నిరాశగా మాట్లాడినటువంటి గొంతు వినిపించేది. అట్లా ఎందుకుంటారు? నేను ఒక చిన్న కథ రాశాను. ఇట్లా భార్యను కోల్పోయినటువంటి ఒక వ్యక్తి గురించి రాసిన చాలా చిన్న కథ, ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఉంటుంది అంటే నాకు పంపించు అన్నారు. పంపించాను. చదివాడు. బాగుంది అన్నారు. తర్వాత అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని. మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఒక మాట చెప్పారు. జింబో, నేను చనిపోయినప్పుడు నువ్వు తప్పక రావాలి, అది నా కోరిక అని అన్నారు. అలా ఎందుకు నెగిటివ్గా మాట్లాడతారు మీరు? మాట్లాడకండి అన్నాను. లేదు, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నువ్వు నేను చనిపోయినప్పుడు నన్ను చూడటానికి తప్పక రావాలి, నా అంతిమ యాత్రలో నువ్వు పాల్గొనాలి అన్నారు. అది ఆయన చివరి కోరిక, నేను తీర్చని కోరిక. తీర్చలేనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భంలో మనమందరము ఉన్నాం. బయటకు తిరగడం తగ్గించి వేసి, సామూహికంగా కలవడం తగ్గించి వేసినటువంటి సందర్భంలో ఆయన మరణం సంభవించింది. అది దేవిప్రియ మరణం ఎంత బాధ కలిగిస్తుందో, దేవిప్రియ మరణం తర్వాత అంతిమయాత్రలో ఆఖరి చూపులో పాల్గొనందుకు నన్ను ఎక్కువగా వేదనకి గురి చేస్తుంది. దేవిప్రియ ఎప్పుడు కలిసినా జింబో నగర ప్రవేశం అని అనేవారు. ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా జింబో నగర ప్రవేశం అని పలకరించేవాడు. మెత్తటి మనిషి, చాలా ఆత్మీయంగా మాట్లాడే దేవిప్రియ కవిత్వం కూడా అంతే మెత్తగా ఉంటుంది. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే కూడా చాలా మెత్తగా ఉంటుంది. అలాంటి దేవిప్రియ ఈరోజు భౌతికంగా మన మధ్యన లేరు. ఆయన కవిత్వం మన వెంట ఉంది. మంచి కవిత్వం రాశారు, జర్నలిస్టిక్ కవిత్వం రాశారు, మంచి పత్రికలు నిర్వహించారు. పత్రికను ఏ రకంగా నిర్వహించాలో అందరికీ చూపించినటువంటి దేవిప్రియ పుస్తకాన్ని ఏ విధంగా వేసుకోవాలి, ఎంత అందంగా వేసుకోవాలి అన్న విషయాలని చెప్పిన దేవిప్రియ ఈరోజు మన మధ్యన లేరు. దేవిప్రియ మరణం చాలా బాధాకరమైనటువంటి మరణం. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఆనంద్ చెప్పినప్పుడు నేను ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. ఆయన మాట్లాడలేకపోయారు. ఆయన పక్కన ఉన్న అసిస్టెంట్ ఎవరో కుర్రవాడు నాతో మాట్లాడినాడు. సార్కి నిద్ర లేదు సార్, పడుకుంటున్నారు, నిద్రలో మగతలో ఉన్నారు అన్నారు. మళ్ళీ ప్రయత్నం చేయలేదు. డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన కాలు తీసివేశారు అన్నప్పుడు బాధపడ్డాను, వేదన చెందాను. నాకు తెలిసిన ఓ ఇద్దరు మిత్రులకి కూడా గ్యాంగ్రీన్ వల్లనే కాలు తీసివేసిన సందర్భం చూశాను. దేవిప్రియ కూడా అలాగే ఉంటారు అని అనుకున్నాను, కానీ ఇట్లా మరణిస్తారని నేను ఊహించలేదు. అది ఊహించనిదే బహుశా జీవితమేమో. దేవిప్రియ మరణం, ఆయనను చూడలేదన్న బాధ జీవితాంతం కొనసాగుతాయి, నా వెంట ఉంటాయి. దేవిప్రియను ఏమని అడగగలను? క్షమించు దేవిప్రియ అని మాత్రమే నేను అడగగలను. ఐ హోప్ ఆయన క్షమిస్తారు. పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన క్షమిస్తారని అనుకుంటూ ఉంటాను. మంగారి రాజేందర్, జింబో. థ్యాంక్ యూ జింబో గారు. 1977 నుంచి
దేవిప్రియ గారితో ఉన్న అనుబంధాన్ని చాలా ఆర్ద్రంగా, చివరిగా చాలా వేదనగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. దేవిప్రియ గారి గురించి గుర్తు చేసుకుంటే నాకు ఒక 2 సంఘటనలు గుర్తొచ్చాయి. 2 చిన్న సంఘటనలు మీకు చెప్పి తర్వాత వక్తకి వెళ్తాను. నాకు తెలిసి 1982 ప్రాంతంలో వేములవాడ ఫిలిం సొసైటీ ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలో అప్పుడు రంగుల కళ నిర్మాణంలో ఉంది. అప్పుడు నరసింహరావు గారిని, ఆ టీంని వేములవాడకి రమ్మని ఆహ్వానించి డేట్ తీసుకున్న తర్వాత ఎందుకో ఆ పల్లెటూరులో ఆ కార్యక్రమాలు చేయడానికి కొంచెం వెసులుబాటు సమయం కుదరక ఒక వారం 10 రోజులు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్ని చెప్పడానికి నేను సికింద్రాబాద్ ఆదయ్య నగర్ లో ఉన్న బి నరసింహరావు ఆఫీస్కి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఇట్లా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది సార్, మీరు మరో టైం చెప్పాలంటే ఆయన కొంచెం కటువుగానే నేను టైం ఇచ్చాను, మీరు వాడుకోలేదు, కష్టం ఇప్పుడు అన్నారు. పక్కనే ఉన్న దేవిప్రియ చిన్నగా మాట్లాడుతూ, నర్సింగ్ వేములవాడ లాంటి ప్రాంతానికి పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళాలి, ఆనంద్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, తప్పకుండా వెళ్ళాలి నర్సింగ్, నువ్వు కాదు మొత్తం టీం అంతా వెళ్ళాల్సిన అవసరం ఉంది, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఆ ఊరని చెప్పారు. అదొక సంఘటన, నన్ను ఆయన సమర్థించిన సంఘటన. ఇంకొక సంఘటన 1999లో హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో నేను రాసిన నవ్య చిత్ర వైతాళికులు పుస్తక ఆవిష్కరణ జరిగింది ఆ అంతర్జాతీయ ఫెస్టివల్ ఓపెన్ ఫోరంలో. ఆ సభ జరిగిన తర్వాత అందరం వెళ్ళి పక్కన కూర్చున్నాం. అప్పుడు దేవిప్రియ గారు వార్తకి అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్నారు, చాలా సీనియర్ మోస్ట్. ఆయన చాలా సంతోషపడ్డారు ఆ పుస్తకాన్ని చూసి, చాలా చాలా సంతోషపడి ఈ ప్యారలల్ సినిమా ఫిల్మ్ మేకర్స్ గురించి తెలుగు వాళ్ళకి మొట్టమొదటిసారిగా చెప్పే ఆనందం అన్నారు. అవును, ఈ వార్త ఎవరు రాస్తున్నారు అన్నాడు. అంటే నాకు తెలియదు సార్, నేను హైదరాబాద్, నాకు తెలియదు అంటే అప్పుడు ఆయన 4 పేపర్లు తెప్పించి ఒక అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్న ఆయనే ఆ బుక్ రిలీజ్ ఫంక్షన్ వార్త రాశారు. ఆయన వార్త రాసి పక్కనే ఉన్న మిత్రుడు కోడం పవన్ కుమార్కి ఇచ్చి, పవన్ ఈ వార్తను అక్కడ డెస్క్ లో ఇచ్చి బయలేని వేయమని చెప్పు అని చెప్పారు. అది మర్నాడు దేవిప్రియ పేరు మీద బయలేనితో వచ్చింది. అది 99 మాట, 20 ఏళ్ల క్రితం. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అట్లాగే వివిధ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మాతో పాటు ఉన్నారు ఆయన రాజా రామ్మోహన్ రావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇట్లా చాలా మంది కలిసి ఉన్నప్పుడు ఆ దేవిప్రియ సినిమాల గురించి మాట్లాడుతున్న జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయన కవిత్వం ఎంతగా చదివామో ఆయన ఉన్నటువంటి సినిమా పరిజ్ఞానాన్ని కూడా నేను అంతగానే దగ్గరగా చూశాను. ఆయన లేని లోటు నిజంగా ఒక పెద్ద వ్యాక్యూమ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రముఖ కవి మెహజబీన్ గారు తమ అనుభవాన్ని, తమ ఫీలింగ్స్ ని మనతో పంచుకుంటారు దేవిప్రియ గారి గురించి. మెహజబీన్ గారు. ప్రముఖ కవి దేవిప్రియ మరణ వార్త విని ఈరోజు సాహితీ లోకం విషాద సముద్రంలో మునిగిపోయింది. దేవిప్రియ సుపరిచితులు అందరికీ, ఆ తరం వాళ్లకు కొత్త తరానికి మధ్యలో ఒక వారధిలాగా స్నేహంగా ఉండేవాళ్ళు. సెక్యులర్ పర్సన్ దేవిప్రియ, ముస్లిం సమాజం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన పెన్ నేమ్ దేవిప్రియగా పెట్టుకుని మంచి కవిగా, మంచి జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలు పనిచేశారు. అయితే దేవిప్రియ గారికి ఆయన రాసిన ఒక గ్రంథం, దాని పేరు గాలి రంగు అనే పుస్తకానికి, అది కవితా సంపుటి. ఆయనకు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈరోజు ఉదయం నిమ్స్ లో చికిత్స పొందుతూ దేవిప్రియ మరణించారు. మార్నింగ్ 7:30 గంటలకు. దేవిప్రియ మృతదేహాన్ని ఆయన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళారు ఆల్వార్లో. శనివారం మధ్యాహ్నం బహుశా 1-2 గంటలు ఆ టైంలో తిరుమలగిరి శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు ఫ్రెండ్స్. అయితే ఒక ముస్లిం అయితే ఆయనకు అంత్యక్రియలు శ్మశాన వాటికల్లో జరగటం అన్న దాని మీద నాకైతే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఆయన ఒక సెక్యులర్ గా బతికారు. అంటే రిలీజియన్, ఏ రిలీజియన్ అయినా ఒకటే అనుకున్నప్పుడు ఎలా జరిగిన అంత్యక్రియలు ఒకటే. అంత నిఖార్సుగా బతికిన మనిషి ఆయన. ఆయన భార్య హిందూ కమ్యూనిటీ నుంచి వచ్చారు, రాజీ. ఆమె లేని సంవత్సరాల
కాలంలో ఆమె చనిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతూ ఎప్పుడు ఫ్రెండ్స్ని కలిసిన ముందు భార్య ప్రస్తావన తెచ్చి రాజీ లేని జీవితం అని చెప్పి చాలాసార్లు చెప్పేవాళ్ళు అని చెప్పి నా సీనియర్ ఫ్రెండ్స్ నాకు చెప్పారు. అయితే ఆ విషాదంలోనే ఆయన మానసికంగా శారీరకంగా చాలా కుంగిపోయినట్లు నాకు అనిపిస్తుంది. అలాగే ఒంటరి జీవితం గడిపి చివరికి హెల్త్ బాగాలేని పరిస్థితిలో నిమ్స్ హాస్పిటల్లో చేరి అక్కడే ఈరోజు ఉదయం 7:30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు యావత్ తెలుగు సమాజం, ప్రెస్ అకాడమీ, జర్నలిస్టులు, సాహిత్యకారులు, రచయితలు, కవులు ముఖ్యంగా ఆయనకు నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు అశ్రు తర్పణం చేశారు. మర్చిపోలేని వ్యక్తి, చాలా అంటే ఒక సింపుల్ పర్సనాలిటీ ఆయన రన్నింగ్ కామెంటరీ ఆయన రాసింది జర్నలిజంలో అదొక ఎక్స్పెరిమెంట్ లాగా సాగింది. చాలా మంచి పేరు తెచ్చుకుంది. చాలా కవితా పుస్తకాలు ఆయన రాశారు. అమ్మ చెట్టు ముఖ్యంగా దాంతోనే ఆయన పరిచయమైనారు సాహిత్య లోకానికి. తర్వాత నీటి పుట్ట, ఇంకా తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు, చేప చిలుక ఇలాంటివి ఎన్నో రచనలు చేశారు ఆయన. అయితే గాలి రంగు అనే గ్రంథానికి ఆయనకు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత కూడా కొన్ని రోజులు బయట కనిపించారు ఫ్రెండ్స్తో కలిసి. ఆ తర్వాత రావడం మానుకున్నారు, ఇంటి లోపలికే పరిమితమైనారు. నేను ఒక 2 months బ్యాక్ ఫోన్ చేసినప్పుడు లేదమ్మా నేను ఎక్కడికి రావట్లేదు, ఆరోగ్యం బాగాలేదు అని చెప్పారు. రాత్రి టైంలో ఒకరోజు అంటే ఇండియాలో రాత్రి టైంలో తానా వాళ్ళు ఒక ఇది పెట్టారు, ఒక గ్యాదరింగ్ జూమ్ మీట్ లాంటిది. అందులో ముస్లిం సమాజం నుంచి వచ్చిన రచయితలందరినీ ఆహ్వానించి మాట్లాడమన్నారు వాళ్ళ రైటింగ్స్ మీద. సో ఆ సందర్భంలో నేను ఫోన్ చేశాను, వస్తున్నారా సార్ అంటే, నువ్వు నేను అసలు ఏ రోజు ముస్లిమ్స్ అని చెప్పుకోలేదు కదా, మనం అలా పుట్టాము బతుకుతున్నాం మన ఇష్టం వచ్చినట్లు కదా, నేను ఎప్పుడు చెప్పుకోలేదు అన్నారు. నేను కూడా చెప్పుకోలేదు సార్ ముస్లిం అని చెప్పాను. అంటే ఒక ఇండియన్ లాగా బతికారు, నేను కూడా ఒక ఇండియన్ లాగా బతుకుతున్నాను. సో నాకు చాలా మనసు బాధగా ఉంది, ఈరోజు చెప్పలేకపోతున్నాను. ఆ బాధను ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే సీనియర్లంతా ఈ మధ్య వెళ్ళిపోతున్నారు అనేక కారణాలతో, ఆరోగ్యం బాగలేక, సీనియారిటీ, వృద్ధాప్యంతో, తర్వాత కరోనాతో కొంతమంది వెళ్ళిపోయారు. సో మనసు చాలా బాధగా ఉంది. ఆ తర్వాత జనరేషన్ని మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతున్నారు అన్న ఫీలింగ్ నాకుంది. ఎంతైనా కూడా మేము ఎంత మంచి కవులైనా కూడా, ఎంత బాగా రాస్తున్నా కూడా, మా వెనక సీనియర్స్ పేరెంట్స్ లాగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటి సందర్భం లేకుండా పోయిందని, ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారని నాకు చాలా మనసు బాధగా ఉంది. సో డీపెస్ట్ కండోలెన్స్ టు దేవిప్రియాస్ ఫ్యామిలీ. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్షరాల దగ్గర కార్యక్రమంలో మీరు ఇప్పుడు దేవిప్రియ గారి గురించి మాట్లాడారు. అట్లాగే ప్రముఖ కవులు, రచయితలందరూ కూడా దేవిప్రియ యాది గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ కవి వంచిన శివకుమార్ గారు దేవిప్రియతో తమ అనుబంధాన్ని, దేవిప్రియ కవిత్వాన్ని గురించి మనతో మాట్లాడతారు. శివకుమార్ గారు. కవిత్వ భాషను తెలిసిన కవి దేవిప్రియ, పొగమంచుకు రెక్కలిచ్చిన కవి, ఆధునిక వచన కవిత్వానికి నిరుపమానమైన స్థానం ఇచ్చిన ఆయన అటు పాత్రికేయ రంగంలో కూడా ప్రసిద్ధుడు. రన్నింగ్ కామెంటరీతో దైనందిన రాజకీయ విశ్లేషణలను కవితారూప చిత్రణలో అందించి ప్రభావితం చేసిన ఒక ప్రత్యేక ముద్ర దేవిప్రియది. దేవిప్రియ సమాజానంద స్వామి ప్రజాతంత్రలో మొదలై ఉదయం పత్రిక మరియు ఇతర ప్రముఖ దినపత్రికల్లో రన్నింగ్ కామెంటరీగా సాగి అశేష జన అభిమానాన్ని చూరగొన్నది. పైగంబర కవిగా మొదలై
నేటి అకాడమీ పురస్కారం పొందిన దాకా ఆయన చేసిన ప్రయాణం సాహిత్యంలో అనితర సాధ్యం. కవిత్వంలో తనదంటూ ఒక ప్రస్ఫుటమైన ముద్రను నిరంతర శ్రమతో సాధించిన కవి ఆయన. దీని మీద కవిత్వం రాసిన ఒక నూతనమైన పరిమళ శక్తితోనే రాశాడు. తొలి దశలో సాధన కోసం పుంఖానుపుంఖంగా కవితలల్లారు. బాహ్య ప్రపంచంలో అలజడి రేగినప్పుడల్లా అది ఒక బాణంలాగో ఒక తూటాలాగో దూసుకెళ్లి గుండె గంటని తాకిన ప్రతిసారి ఆయన కవిత్వమే రాశాడు. ఆయన ప్రతిభకు పరిమితి లేదు. అనునిత్యం దాన్ని సానబెడుతూ మెరుగుపడుతూ రాస్తూ దూసుకు వచ్చిన కవి దేవిప్రియ. అది 1977 అనుకుంటా. మొదటిసారి నేను జింబో మంగారి రాజేందర్, వారాల ఆనంద్, పిఎస్ రవీంద్ర కలిసి స్థాపించిన నటరాజ కళానికేతన్ కార్యక్రమాలలో భాగంగా కళానికేతన్ పక్షాన వారిని వేములవాడకు శివారెడ్డితో పాటు ఆహ్వానించటం జరిగింది. ఆనాటికే ప్రజాతంత్రలో రన్నింగ్ కామెంటరీ రాస్తూ చక్కని సాహిత్య వ్యాసాలు రాస్తూ చిక్కని కవిత్వంతో సాహిత్య లోకంలో ప్రాచుర్యం పొంది ఉన్న దేవిప్రియ తొలిసారి వేములవాడలో అడుగుపెట్టి మా కార్యక్రమంలో చక్కని ప్రసంగంతో ప్రజల్ని ఆకట్టుకున్నాడు. అశేష జనం యొక్క అభిమానాన్ని పొందారు. వేములవాడ క్షేత్రాన్ని చూసిన అనుభూతితో దేవిప్రియ ఆ వెంటనే మరుసటి వారం ప్రజాతంత్రలో తన సమాజానంద స్వామి గొంతులో చాన్నాళ్లకి చూశాను ఈ దేవస్థానం, అధర్మాలకు అవినీతికి ఇది ప్రస్థానం అంటూ తన సమాజానంద స్వామితో పదునైన వాక్యాల్ని ఎక్కుపెట్టి తన సాహసాన్ని చాటిన కవి దేవిప్రియ. ఆనాటి నుండి దేవిప్రియతో మాకున్న అనుబంధం పెరుగుతూ వచ్చింది. పాత్రికేయ రంగంలో దేవిప్రియ తనదైన ప్రత్యేక ముద్రను, పత్రికా రచనలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ఒక వైతాళికుడు దేవిప్రియ. దేవిప్రియ కవిత్వ నిర్మాణం వేరు, రన్నింగ్ కామెంటరీ నిర్మాణం వేరు. ఈ రెండు నిర్మాణాలతో పాటు మొదటి నుండి ఆయన అస్తిత్వంలో అంతర్భాగంగా ఉన్న పాట నిర్మాణం వేరు. ఎన్నో భావగీతాలు కూడా రాసి కళానికి పదును పెట్టిన దేవిప్రియ గద్దర్ గొంతులో తాను రాసిన పాట జుమ్మల్ మర్రి వెయ్యి కాళ్ళ జర్రి పాట ఎందరి అభిమానాన్ని పొందింది. తెలంగాణ పదాలు దేవిప్రియ రచనలో సహజంగా జీవించేది. అంతేకాదు, దేవిప్రియ గరీబ్ గీతాలు అసాధారణ నిర్మాణాలలోంచి జనించినవే. అందుకే చేరా దేవిప్రియను కందపద్యాల అమీరుగా యోగ్యతాపత్రం ఇచ్చాడు. దేవిప్రియ ఆరుద్ర కూనలమ్మ పదాలు చదివి నాయనమ్మ పదాలు అని ఒకే ఊపిలో 200 పద్యాలు రాశాడు. దేవిప్రియ వచన కవిత్వంలో పరిపక్వత ఉంటుంది. కొత్త అనుభవాల్ని, కొత్త వ్యక్తీకరణల్ని ప్రవేశపెట్టి ఆయన అమ్మ చెట్టు, నీటి పుట్ట, తుఫాను తుమ్మెద, గాలి రంగు, పిట్ట కూడా ఎగిరిపోవాల్సిందే, చేప చిలుక, గంధకుటి, ఇలల్లాహ, అరణ్య పర్వం లాంటి కవితా సంపుటులను అందించారు. దేవిప్రియ అనేవారు, నాకు 2 నిధులున్నాయి. నాలుక మీద కవిత్వం, తల మీద దారిద్ర్యం. నాకు 2 నిధులున్నాయి. నాకు 2 నిధులున్నాయి. నాలుక మీద కవిత్వం, తల మీద దారిద్ర్యం. నాకు 2 విధులున్నాయి.
కవిత్వం నిత్య నిబద్ధం, దారిద్ర్య విముక్తి యుద్ధం అంటూ చివరి ఊపిరి దాకా ఆ విముక్తి యుద్ధంలో భాగమై తాను ఒంటరైన ఆటుపోట్లను తట్టుకుని దుఃఖపు తెరలను చీల్చుకుంటూ, చీకటి తెరలను చీల్చుకుంటూ దేవిప్రియ తనదైన ముద్రలో పురోగమిస్తూ అపురూపమైన కవిత్వాన్ని, చిక్కటి సాహిత్యాన్ని, పత్రికా రచనలను అందించి సాహితీ లోకాన్ని ప్రభావితం చేసిన ఆత్మీయ కవి, నీటిపుట్ట కవి దేవిప్రియ. నిజంగా దేవిప్రియ లేని లోటు సాహిత్య లోకంలో తీర్చలేనిది. అటు పాత్రికేయ రంగానికి కూడా ఇది పెద్ద లోటు. ప్రగతిశీల దృక్పథంతో సాగిన ఉద్యమాలన్నింటిలోనూ దేవిప్రియ తన కలంతో, తన అక్షరంతో ముందు నిలిచేవారు. అలాంటి దేవిప్రియ ఇప్పుడు లేడంటే, ఇంకా రాడంటే ఆ వెలితి తట్టుకోలేనిది, పూరించలేనిది. దేవిప్రియకు అశ్రు నివాళి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గొప్ప స్నేహితుడు దేవిప్రియ గురించి 4 మాటలు మాతో పంచుకున్నారు. స్నేహం నిశ్చలన ఛాయాచిత్ర సంపుటం కాదు, స్నేహం నిశ్చలన ఛాయాచిత్ర సంపుటం కాదు, అది జీవన సమగ్ర సంచలన చలనచిత్రం అన్నాడు ఆయన. అట్లా సాహిత్యానికి, సినిమాకు సంబంధించి కూడా, స్నేహానికి సంబంధించి కూడా చాలా అద్భుతమైన మాటలు చెప్పినవాడు దేవిప్రియ గారి గురించి. ఇప్పుడు మనకు విజయ్ కోగంటి గారు తమ అభిప్రాయాన్ని మనకు పంచుకుంటారు. విజయ్ గారు ఆంగ్ల ఉపన్యాసకులు, కవి. దేవిప్రియ గారి కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన మిత్రుడు. దేవిప్రియ గారి గురించి విజయ్ కోగంటి గారు మాట్లాడతారు. విజయ్ గారు. బహుముఖుడైన దేవిప్రియ మరణం సాహితీ ప్రపంచానికి తీరని లోటు. 2017లో డాక్టర్ పాపినేని శివశంకర్, శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ దేవిప్రియని నాకు పరిచయం చేశారు. అప్పటిదాకా ఆయన రచించిన కొన్ని కవితలు అక్కడ ఇక్కడ చదవడం, రన్నింగ్ కామెంటరీని చదువుతూ ఉండడం చిన్నప్పుడు నేను చేసిన పనులు. ఆయన కవిత్వంలో ఏదో తెలియని ఒక ఇంద్రజాలం అయితే ఉంటుంది. ఆయన ఎప్పుడూ కలవాలా అని అనుకుంటూ ఉండేవాడిని. అయితే ఆయన సంపుటి ఇంకొకప్పుడు 2017లో ఆవిష్కరింపబడ్డప్పుడు అరసం వేదిక మీద ఆ పుస్తకాన్ని పరిచయం చేసి సమీక్షించాల్సిందిగా నన్ను అడిగారు. నేనా దేవిప్రియ కవిత్వాన్ని సమీక్షించగలిగేది అని ఆ పుస్తకాన్ని చాలా తరచి చదివి నాకు తోచిన చేతైన రీతిలో దాన్ని సమీక్షించాను. దేవిప్రియ చాలా ఆనందపడ్డాడు, చాలా మెచ్చుకున్నాడు. కౌగిలించుకుని, నీలాంటి కవి సమీక్షించడం చాలా ఆనందం అని మెచ్చుకోవడం నేను జన్మలో మర్చిపోలేను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 3 సంవత్సరాలలో మా స్నేహం ఎంత పెనవేసుకుందంటే, దాదాపు ప్రతిరోజు మేము మాట్లాడుకునేవాళ్ళం. ఆయన రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో రాసిన అనేకమైన ఇంగ్లీషు, తెలుగు కవితల్ని నాకు పంపుతూ ఉండేవాడు. ఆయన టైపింగ్లో ఏమన్నా వాట్సాప్లో ఇబ్బంది వస్తే ఆయన వెంటనే, విజయ్ నువ్వు కొంచెం దాన్ని మళ్ళీ టైపింగ్ అది ఎడిట్ చేసి మళ్ళీ పంపు అని అడిగేవాడు. అలా ఆయన నాకు చాలా స్నేహితుడు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఒక చాలా గొప్ప కవిమిత్రుడిగా దగ్గర అయిపోయాడు.
ఇదే సాన్నిహిత్యంతో ఆయన ప్రేమ కవితలన్నింటినీ కూడా ట్రాన్స్లేట్ చేయమని అడిగినప్పుడు డాక్టర్ పద్మజ నేను ఇద్దరం కలిసి ట్రాన్స్లేట్ చేయడం, ఆ కవితల్ని స్లీపింగ్ విత్ ద రెయిన్బోగా పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన ప్రేమని నేను మర్చిపోలేను. ఆయన మాట్లాడిన చివరి మాటలు, ఆయన పంపిన మెసేజ్లు ఇప్పటికీ చూస్తున్నప్పుడల్లా నాకు గుండె బరువెక్కి కళ్ళ నీళ్ళు వస్తాయి. చాలా గొప్ప విప్లవ కవిత్వాన్ని, సామాజిక కవిత్వాన్ని, వైయక్తిక కవిత్వాన్ని ఆవిష్కరించిన దేవిప్రియ చాలామంది గొప్పవాళ్ళు చెప్పినట్లే చాలా మహాకవి. KNY పతంజలి గారు చెప్పినట్లుగా దేవిప్రియలాగా ఇంత వైవిధ్యం విస్తృతి ఉన్న కవి తెలుగులో శ్రీశ్రీ తప్ప మరెవరూ లేరు. ఆయన 2 కవితల్ని ఇప్పుడు నేను చదివి దేవిప్రియని మళ్ళీ మన మధ్యకి ఆవిష్కరించాలని అనుకుంటున్నాను. ఒకటి సామాజికమైన కవిత, ఒకటి వ్యక్తిగతమైన కవిత. ఇవి దేవిప్రియ రాసిన ఇంకొకప్పుడులోనివి. కవిత శీర్షిక అనాయక. నాయకులు కావ్యాలలో, ప్రబంధాలలో జన సమూహాలకు ముందు, సైన్యాల అగ్రభాగాన, కథలకి గాథలకి కేంద్ర బిందువులుగా ఇతిహాసాలు రచిస్తారు, చరిత్రలు సృష్టిస్తారు. నాయకులు తొలి దుంపలు తవ్వి తీస్తారు, వెదురు పొదల నుంచి తొలి విల్లనంబులు చేస్తారు, గుంపును వెంట వేసుకుని తొలి వేటకు బయలుదేరతారు, తొలి నిప్పును మండిస్తారు, తొలి పంటని పండిస్తారు, తొలి చక్రం దొర్లిస్తారు, తొలి మాటలు వర్లిస్తారు, కొండ గుహల కోడల మీద తొలి బొమ్మలు గీస్తారు, ఆకుల మీద రాళ్ల మీద వాళ్ళు తొలి రాతలు రాస్తారు, గుర్రాలను మచ్చిక చేసి తొలి రాజ్యాలు స్థాపిస్తారు, తొలి నావలు నిర్మించి సముద్రాలు దాటుతారు, తొలి నగరాలను రూపొందించి నాగరికతలు వెదజల్లుతారు, జాతుల మీద ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తారు, తొలి దేవతలను సృష్టిస్తారు, దేవతల సంతృప్తి కోసం యజ్ఞాలు చేస్తారు, గోవుల్ని కోస్తారు, హోమగుండాలలో ఆవుల నెయ్యి పోస్తారు, పశుమాంసాలని ఆరగిస్తారు, జంతుదహన ధూమాన్ని హారతిస్తారు. వాళ్ళు నాయకులవుతారు, యోధులవుతారు, ఆవిష్కర్తలు, సంస్కర్తలు అవుతారు. తండ్రి మాటని జవదాటని పుత్రులవుతారు, తల్లి తల తెగ నరికే కొడుకులవుతారు, ఎవరికీ కాని ఏకలవ్యులవుతారు, ముట్టైన భార్యని నిండు కొలువులో వివస్త్రను చేసిన చెలించక దాంపిక ధర్మబద్ధులవుతారు. రాములవుతారు, రావణులవుతారు, కృష్ణులవుతారు, సుయోధనులవుతారు, బుద్ధులవుతారు, క్రీస్తులవుతారు, మహమ్మదులవుతారు, వాల్మీకులవుతారు, వ్యాసులవుతారు, హోమర్లవుతారు, వార్జిల్లవుతారు. యథార్థ నాయకులు రాతి నేలల మీద ముద్రించబడిన చరిత్ర ముఖ చిత్రాలవుతారు. నాయకులు స్పార్టకసులు, అశోక చక్రవర్తులు, అబ్రహాం లింకన్లు అవుతారు. మార్క్సులుగా, లెనిన్లుగా, మావోలుగా, భగత్ సింగులుగా, అంబేద్కర్లుగా అవతరిస్తారు. నాయకులు ఉపనిషత్ ప్రశ్నలుగా, సోక్రటీసులుగా కాలపథంలో మనకి ఎదురుపడతారు. 21వ శతాబ్దంలో ఇక్కడ ఈ నేల మీద ఏమైంది? మనుషులు మౌనులయ్యారు, వియోగులయ్యారు. వీరులు సరిహద్దుల ఎడారులలో, మంచు కొండలలో, పాలక ప్రభువుల కోసం, కుబేర సంతతి కోసం బంటులయ్యారు. పండితులు, అర్థశాస్త్రజ్ఞులు విశ్వవిద్యాలయాలలో బందీలయ్యారు. వాచస్పతులు అవాక్కయ్యారు. నవీన ప్రతినాయక ప్రచలనంలో
నాయకులు అనాయకులయ్యారు. దేవిప్రియ వ్రాసిన ఈ కవిత ఒక చిన్న ఎపిక్ లాగా మనకి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహిత్యాన్ని, మత గ్రంథాలని, ఇతిహాసాల్ని అవపోసన పట్టిన గొప్పతనం ఈ కవితలో మనకి కనిపిస్తుంది. అంత గొప్ప రచన వేరెవరూ చేయలేరనే నేను అనుకుంటాను. ఈసారి ఇంకొక కవిత, ఇది వైయక్తికమైనది. తన ప్రాణానికి ప్రాణమైన రాజ్యలక్ష్మి గారిని దూరం చేసుకుని ఆమె సహవాసం కోసం తప్పించిపోతూ రాసిన కవిత ఇది. రాజీకి కవితా శీర్షిక. ఆమెని రాజీ అని పిలుస్తారు ఆయన. రాజీకి. నేను ఊహించుకుంటాను, సగం తెరిచిన అమ్మ చెట్టు తలుపు వెనుక నుంచి నువ్వు తల బయటికి పెట్టి నా కోసం లిఫ్ట్ వైపు ఇంకా ఆత్రంగా చూస్తున్నట్లు నేను ఊహించుకుంటాను. నా కారు హారను విని నువ్వు వంటగది బాల్కనీ నుంచి తొంగి గేటు వైపు చూస్తూ చెయ్యి ఊపుతున్నట్లు నేను ఊహించుకుంటాను. అర్ధరాత్రి దాటిన ఆపకుండా రాత పని చేసుకుంటున్న నన్ను ఓయ్ అని పిలిచి నువ్వు నిద్ర కళ్ళతోనే గోడ గడియారం వైపు నేను రోజూ ముద్దాడే నీ గోరింట చూపుడు వేలు చూపిస్తున్నట్లు నేను ఊహించుకుంటాను. కారులో నీ చేతి ఉంగరాలని, గడియారాన్ని నా జేబు రుమాలుతో మెరుగుపడుతుంటే డ్రైవరు చూస్తున్నాడని నువ్వు నన్ను ఇంకా వారిస్తున్నట్లు నేను ఊహించుకుంటాను. ఆ తొలినాళ్లలో ఒక్క దోశని ఇద్దరం పంచుకు తింటున్నప్పుడు ఒక చిన్న ముక్క తిని కడుపు నిండిందని నువ్వు మరొకసారి అబద్ధమాడుతున్నట్లు నేను ఊహించుకుంటాను. నీ వియోగంతో విలపిస్తున్న నా కన్నీళ్లు తొడవడానికి సమాధిని బద్దలు కొట్టుకొని నువ్వు అనుక్షణం నా అక్షరాల రెక్కలతో ఎగిరి వస్తున్నట్లు. చాలా ఆరోగ్యం బాగా దెబ్బతిని రాజీ లేక అకస్మాత్తుగా మనల్ని విడిచి వెళ్ళిన దేవిప్రియకి నా కన్నీటి వేడుకోలు. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ అండి విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కోగంటి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవిప్రియ గారి కవిత ప్రపంచంలో తీసుకెళ్లారు. ఆయన ఒక చోట రాశారు, తన భార్య గురించి రాశారు, అట్లాగే తన అమ్మ గురించి రాశారు. ఆ 4 వాక్యాలు మీకు చెప్తాను. అర్ధాంగివో ఆకాశంలో సగానివో అనుకున్నానే కాని, అర్ధాంగివో ఆకాశంలో సగానివో అనుకున్నానే కాని, అంతా నువ్వేనని అంతటా నువ్వేనని తెలుసుకోలేకపోయా అంటాడు తన సహచరి గురించి. అట్లాగే తన అమ్మ గురించి చివరిలో ఒక మా అమ్మ అనే కవితలో ఎంత బాగా చెప్తారు చూడండి. ఇప్పుడు 2 పిల్లల తండ్రినై ఇంత బతుకుతున్నా నా సుతునెత్తని అరచేతులు చూసి కూడా, ఇప్పుడు 2 పిల్లల తండ్రినై ఇంత బతుకుతున్న నా సుతుమెత్తని అరచేతులు చూసి కూడా ఎట్టా బతుకుతావురా అని ఏడుస్తుంది మా అమ్మ అంటాడు దేవిప్రియ. అంటే దేవిప్రియ మనసు ఎంత సున్నితంగా ఉండేదో పైకి గంభీరంగా కనపడే దేవిప్రియలో లోన ఎంత ఆర్ద్రత ఉండేదో మనకి కవిత్వం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు దేవిప్రియ గారి గురించి మందరపు హైమవతి గారు కవి ఇప్పుడు తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. మందరపు హైమవతి గారు. ఇది మరణ ఋతువు. నిన్నగాక మొన్న శాంతసుందరి గారు, హేమచంద్ర గారు, తర్వాత దేవిప్రియ గారు కనుమరుగైపోయారు. మనసొక దిగులుపాటైన విషాదం. విజయవాడలో ప్రతి సంవత్సరం మే 1 తారీఖున సాహితీ మిత్రులు శ్రీ విశ్వేశ్వరరావు గారు
కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. ఆ సభకు శ్రీ దేవిప్రియ గారు వచ్చేవారు. అప్పుడే నాకు దేవిప్రియ గారితో పరిచయం. అప్పటి నుంచి ఏ సభలో కనబడ్డా నేను పలకరించగానే బాగున్నావా హైమవతి అని నోరారా మాట్లాడేవారు. దేవిప్రియ గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, గరీబ్ గీతాలు రాశారు. సమాజానంద స్వామిని సృష్టించారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ లాంటి డాక్యుమెంటరీని తీశారు. ఇన్షా అల్లా పేరుతో 100 కందపద్యాలు రాశారు. ప్రజాతంత్రలో పనిచేసినప్పుడు శ్రీశ్రీ గారి చేత ఆయన ఆత్మకథ అనంతం రాయించారు. అన్నిటికన్నా ఆయన రాసిన వ్యంగ్యాస్త్రం రన్నింగ్ కామెంటరీ బహుళ ప్రజాదరణ పొందింది. దిగంబర కవిత్వం తర్వాత పైగంబర కవిత్వం వచ్చింది. ఆ 6 కవులలో ఒకరైన దేవిప్రియ గారు చివరి వరకు కవిత్వాన్ని వదలలేదు. కవులు చాలామంది కవిత్వం గురించి అనేక నిర్వచనాలు చెప్పారు. అలాగే దేవిప్రియ గారు కూడా కవిత్వం అంటే 2 విరుపులు 2 చరుపులు మాత్రమే కాదు. కవిత్వం అంటే పందిరి మీదకు దాక్షను పాకించటం, పద్మవ్యూహంలో నుండి బయటపడే ప్రయత్నం చేయడం, నీటిలోకి నిటారుగా దిగిన కత్తిలా నిశ్శబ్దంగా చీల్చుకుపోవడం అని అంటారు. దేవిప్రియ గారికి స్త్రీలంటే చాలా గౌరవం. అమ్మ అంటే ప్రాణం. సహచరి రాజ్యలక్ష్మి గారన్నా చాలా ఇష్టం. వారిద్దరి గురించి ఎన్నో కవితలు రాశారు. తనకంటే ముందు వెళ్లి తన కోసం ఎదురు చూస్తున్న ప్రియాతి ప్రియమైన నెచ్చిలిని చేరాలనే కోరికతో తొందరపడి మనందరికీ మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్లిపోయారు సార్. అమ్మ చెట్టు, నీటి పుట్ట, తుఫాన్ తుమ్మెద, గాలి రంగు, చేప చిలుక, గంధకుటి ఇలాంటి పేర్లు విన్నప్పుడల్లా మనసు ఆశ్చర్యానందాలకు లోనవుతుంది. ఎక్కడివి ఈ కొత్త పదబంధాలు, అపురూపమైన ఆలోచనాత్మకమైన పదాల పోహళింపు అని పరవశిస్తాము. స్వాతంత్రం వచ్చే 7 పదులు దాటినా కుబేరుల మధ్య కుచేలుల మధ్య అంతరాలు తొలగిపోలేదు. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు ఒక పక్క, తలదాచుకోవటానికి గూడైనా లేక చెట్ల నీడల్లో పై వంతెనల కింద ఎండావానల ఇనుప కౌగిలిలో మగ్గే నిరుపేదలొక పక్క. ఈ దేశంలో నిప్పు కణికల్లాంటి నిష్ఠుర నిజాలు చెప్పినందుకు నేరస్తుల్ని చేసి చెరసాలలో పెడుతుంది ప్రభుత్వం. బహుళజాతి కంపెనీల కోసం ఆదివాసీల భూముల్ని ఉచితంగా పందేరం చేస్తుంది. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన ఆదివాసీలకు అడవిపైన హక్కుండదు. కొండపైన, చెట్టుపైన, నీడపైన అధికారం ఉండదు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి సమస్త అధికారాలు హక్కుభుక్తమవుతాయి. మనసు పెట్టి ఆలోచించిన వారికి ముళ్ళుగుచ్చుకున్నట్లుగా కలుక్కుమంటుంది. ప్రభుత్వాన్ని, వారి అధికార మదాంధతను తూర్పారబడుతూ సామాన్యుల పక్షాన పలికిన కవి దేవిప్రియ గారు. ఈయన కవిత్వంలో నినాదాలు ఉండవు, అరుపులుండవు, పదునైన బాణాల్లాంటి మాటలుంటాయి, గుండెల్లో గుచ్చుకునే భావాలుంటాయి. రోడ్డు పక్క సిమెంటు గొట్టాలలో పుట్టిన పిల్ల దిశమలల మీద ఏ రాజకీయమూ ఒక్క ఓటు ఆకైనా కప్పలేదు అని, ఓట్ల కోసమైనా సామాన్యుల బ్రతుకులు మారలేదని అంటారు. స్వతంత్ర భారతదేశంలో ఎంత దరిద్రం ఉందంటే ఇక్కడ పిల్లలు ఆసుపత్రులలో, ఇళ్లలో పుట్టరు, సిమెంటు గొట్టాలలో పుడతారంట. అంత దుర్భర దారిద్ర్యం. స్వప్రయోజనాల కోసం కూడా ఏ రాజకీయ నాయకుడు వారి దిశమలల మీద ఒక ఓటు ఆకైనా కప్పలేదు అని అద్భుతమైన భావాన్ని అలవోకగా చెప్తారు. మురికి రాజకీయాలు, మనిషితనం కరువైన సమాజం, ఈ ప్రపంచం మనిషిని నిమిషమైనా నిద్రపోనివ్వవు. కల్లోల భారతం, పొలాల్లో అన్నదాతల ఆత్మహత్యలు ఇవన్నీ కవి అంతరంగాన్ని విషాదభరితం చేస్తాయి. అందుకే గాలి రంగులో అంటారు. కాశ్మీరం, కలహండి, అరుణాచల్, అస్సాం అన్నీ నింగి నేల గాలి రంగునైనా ఊహించగలను, కానీ రానున్న రేపటి రూపే చూపు కందడం లేదు అని సామాన్యుల పక్షాన నిలబడ్డ కవి బాధపడతారు.
మనిషి ఎన్నో విజయాలు సాధించాడు, కానీ మనిషిలోని మాలిన్యాన్ని మాత్రం పోగొట్టలేకపోయాం అంటారు. మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం అని మదన పడతారు కవి. గాలి రంగుల కవితా శీర్షికలన్నీ కొత్తగా ఉంటాయి. మానవ, లో, ఒంటరి, ఇద్దరు, అచరిత్ర, కలువ సిలువ అన్నీ, నరక సముద్ర యాత్ర మొదలైనవన్నీ కొత్త పరిమళాలు విరజిమ్ముతాయి. చాలామంది కవుల్లో శబ్దాలపై మోహం, అర్థం లేని సుదీర్ఘ సమాసాలు, మూసపోసిన పదాలు, అరిగిపోయిన పదబంధాలు ఏవీ ఉండవు దేవిప్రియ గారి కవిత్వంలో. నిర్వేదనలో అంతరించిపోతున్నదట చిరపరిచయ చరాచర అగుపించడం లేదంట. ఆ మంచి మమకారం మాయమైపోతున్నాయంట. చివరికి కిచకిచల పిచ్చుకలు కూడా. అక్కడికేదో మనిషి ప్రతిచోట బతికి ఉన్నట్లు. ఈ కవితలో మొదటి 3 లైన్లు మామూలుగానే ఉంటాయి, కానీ చివరి లైన్లో మహా వ్యంగ్యాన్ని చూపిస్తారు కవి. మంచితనం మాయమైపోయింది, పిచ్చుకలు అంతరించిపోతున్నాయి అని అందరూ విచారిస్తుంటారు, కానీ మనిషి అనేవాడు ఎప్పుడో మరణించాడని కవి చెప్తారు. ఈ సంపుటిలో 4 రాజభవనాలు, ఒక 3 గదుల ఇల్లు గొప్ప కవిత. నేటి భారతదేశానికి నిలువుటద్దం ఈ కవిత. కొన్ని వేల కోట్ల ప్రజాధనం తప్పిపోయింది. కోట్లాది మంది భారత పౌరులు అనాథలైపోయారు. యోధులైన ప్రజలు యోగులుగా మారిపోయారు, అక్షరాల వర్తమానంలోనే అని వాపోతారు కవి. దేవిప్రియ కావ్యాలన్నిటిలో ఆశ్చర్యం గొలిపే రూపకాలు కవిత్వ ప్రియులను ఎంతగానో ఆనందింపచేస్తాయి. మంచు మొగ్గ, మబ్బు నెమళ్ళు, నిప్పు కణికల తోరణాలు, కలల వల, ఊహ చేప, పదచిత్రాల పక్షులు, తనువు తరువు, రాతి తల, ఓటు ఆకు, నీటి తలపాగా, దారాల వంతెన, పాదరక్ష పతంగం ఇలా ఉదహరిస్తూ పోతే అసంఖ్యాక కొత్త పదచిత్రాలు పాఠకుణ్ణి పరవశింపచేస్తాయి. పుస్తకమంతా చదివితే కవి ఆరాటం స్పష్టంగా అవగతమవుతుంది. సామాన్యుడి బ్రతుకు గురించే కవి వేదన. వెలివేతకు గురి అయి నీ మట్టి నుంచి వేరై ఒక క్షణం కునుకు కోసం, ఒక చిన్న రొట్టె ముక్క కోసం ప్రార్థనలు చేస్తూ సుడిగుండాల సముద్రం మీద పడవ ఎక్కబోతున్నావు అని అనడంలో సామాన్యుని దుర్భర జీవితంపైనే కవి తపన అని తెలుస్తుంది. సామాన్య జనం హితం కోరేదే కవిత్వం. కవిత్వం కానీ కళలు కానీ. అందుకే విశ్వశ్రేయ కావ్యం, ప్రపంచానికి మేలు చేసేదే కవిత్వం అని అన్నారు. అలాంటి అచ్చమైన స్వచ్ఛమైన కవిత్వం దేవిప్రియ గారిది. ఈ గాలి రంగుకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రచించిన కవిత్వం మనతోనే ఉంటుంది. ఆయన అక్షరాలు అజరామరాలు. దేవిప్రియ గారికి నివాళి. దేవిప్రియ గారి యాదిలో ఇవాళ అక్షరాలతర కార్యక్రమం ఇంతటితో ముగుస్తున్నది. ఈ కార్యక్రమంలో తమ అనుభవాల్ని, తమ ఫీలింగ్స్ ని మనతో పంచుకున్న కవులు, రచయితలు దర్భచంద్ర శ్రీనివాసాచార్య గారు, మంగారి రాజేందర్ జింబో గారు, మెహజుబీన్ గారు, వద్దిర శివకుమార్ గారు, విజయ్ కోగంటి గారు, మధుర భయమతి గారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అక్షరాలతర తరఫున మరొకసారి దేవిప్రియకి నివాళులర్పించుకుంటూ మిత్రులందరికీ ధన్యవాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.